సర్పము తన కీర్తి చేత, అంటే సర్పానికి ఉండే వాళ్ళ లక్షణం ఏంటి? కుయుక్తి. కాలులో ఏముందో తెలుసా? కుయుక్తి. సర్పం యొక్క ఆలోచన లోనాన్ని కూడా కుయుక్తి పనులు ఉన్నాయి. సర్పము కుయుక్తి చేత అమ్మమ్మని ఏం చేసిందండి? మోసపరిచింది. మనుషులలో ఈరోజు కుయుక్తి, ఆ సర్పం యొక్క ఆ ఆలోచన కనపడ్డాయి కనుకనే దాని యొక్క పేరు దేవుడు నీతిమంతుల పట్టిలో రాయించలేదండి. ఒకప్పుడు లోకములో సర్పపు ఆలోచన కలిగి బ్రతుకున్న నిన్ను నన్ను కూడా, సర్పపు నడకలు కలిగి జీవిస్తున్న నిన్ను నన్ను కూడా దేవుడు తన శిలువ రక్తం చేత కడిగి శుద్ధీకరించి సంఘంలో పిల్లలుగా చేసుకుంటే ఇంకా మనలో సర్పపు జాడలు కనబడతానే ఉంటున్నాయి. ఏం కనబడుతున్నాయండి? సర్పపు జాడలు కనబడతానే ఉంటున్నాయి. అప్పుడప్పుడు ఎఫెసీ 4:14 తప్పు మార్గానికి లాగాలని అపవాది కుయుక్తి చేస్తుంటాడు. ఏం చేస్తున్నాడండి? దేవుని పిల్లలైన మనం ఎక్కడికి లాగాలనుకుంటున్నాడు చెప్పండి? తప్పు మార్గానికి లాగాలని కుయుక్తి పొందుతూ ఉంటాడు. మనుషుల ఆలోచనలు ఎలా ఉంటాయి? ఒకసారి కుయుక్తి సర్పం ఎలా అయితే కుయుక్తి కలుగుతుందో అలాంటి సర్పం ఆలోచన. అందుకని యేసు ప్రభువు భూలోకంలో ఉండగా యేసు ప్రభువు కొంతమంది చూసారంట. యేసు ప్రభువు కొంతమంది వార్త 22 యేసు ప్రభువు వారు కుయుక్తి నెరిగి అని ఉంది అక్కడ. అంటే యేసు ప్రభువుకి ఎలా వచ్చారో కుయుక్తి కలిగి వచ్చారు, కుయుక్తితో వచ్చారు నెరిగి అక్కడ ఎలా సమాధానం చెప్పాలో అలా చెప్పాడు వారి సమాధానం. ఒకళ్ళు ఈరోజు దేవుని మందిరంలో ఉంటూనే, దేవుని మాటలు వింటూనే, దేవుని సన్నిధికి వస్తూనే ఇంకా కుయుక్తి కలిగి ఉంటున్నారు. జాగ్రత్త. అలా ఉన్నాడు కనుకనే సర్పపు ఆలోచన కలిగి సర్పపు జాడలు అతనిలో కనబడ్డాయి కనుకనే దేవుడు దాని యొక్క పేరు నీతిమంతుల పట్టిలో రాయించలేదు. సంగమా, దేవుని ఆలోచన కలిగి ఉండవలసినటువంటి వాడు, దేవుని బిడ్డగా దేవుని మాదిరికరముగా జీవించవలసినటువంటి వాడు అతడు అపవాది యొక్క సర్పము యొక్క ఆలోచనలు కలిగి సర్పము యొక్క నడకలు కలిగి అతడు జీవించాడు కనుకనే అతని పేరు దేవుడు ఆ యొక్క నీతిమంతుల పట్టిలో రాయించలేదు.